హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నిన్న మరి కూటమికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి మీకు ఎలా అనిపించింది ఆ మేనిఫెస్టో? అలాగే దీని చుట్టూ చిన్న ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయిందంటే మోదీ గారి ఫోటో లేకపోవడం అనేది, అంటే బీజేపీకి మేనిఫెస్టో ఇష్టం లేదు, అందుకే పురంధరేశ్వర్ గారు కూడా అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి వైసీపీ అయితే భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎవరు? బీజేపీ చీఫ్, ఆంధ్ర రాష్ట్ర పరిశీలకుడు కదా. అంటే ఆయనకు సంపూర్ణ హక్కులు ఆయనకు ఉంటాయి కదా. ఆయన మాట్లాడాడు కదా, చాలా స్పష్టంగా కూడా మాట్లాడాడు కదా. ఇక దాని గురించి అవాకులు చెవాకులు పేలే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదాం? పురంధేశ్వర్ గారు రాలేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు దానికి ఆమోదం తెలపలేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తుందా, భారతదేశ వ్యాప్తంగా కలిసి పోటీ చేస్తుందా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఇక్కడ తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు? జాతీయ భాష ఏంటి కదా? అంటే మన పరిమితులు మనకు ఉంటాయి కదా. మరి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళకి ఉన్నటువంటి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఇచ్చే హామీలు వాళ్ళకు ఉంటాయి కదా. దాన్ని దీంట్లో పొందుపరుద్దామా? వాళ్ళ సమక్షంలో ఆయన వచ్చి కూర్చొని ఆయన మాట్లాడి దీనికి మా ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఈ కుక్కల్లాగా ఎవరెవరు మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం ఏం చెప్పాలి? అంటే ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, మంచి జరిగినా చెడు జరిగినా మంచి గురించి ఆలోచించుకోకుండా జరిగిన దానికి ఏదో విధంగా జరగబోయేదానికి కూడా బురద జల్లే కార్యక్రమం, జరగకుండా చేయాలనే కార్యక్రమం, విభేదాలు సృష్టించే కార్యక్రమం, అట్లా లబ్ధి పొందాలని ఆలోచించుకొని సురంగానందం పొందుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులు చూసుకుంటా ఉంటే వాళ్ళ ఆమోదంతో ముగ్గురు అక్కడ కూర్చొని ప్రకటించిన తర్వాత, గతంలోనే ఇవన్నీ వాళ్ళు ప్రకటించినయే కదా చంద్రబాబు నాయుడు గారు. 6 హామీలు ప్రజల్లోకి వెళ్ళినాయే కదా. అట్లాగే చాలా సందర్భాల్లో సభల్లోనూ సమావేశాల్లోనూ ఆయన ప్రసంగిస్తున్నాయే కదా. ఇవి చేస్తామని చెప్తున్నాయే కదా. అవి ఇక్కడ పొందుపరిచారు. ఇంకేదైనా 1-2 దాంట్లో కలిపి ఈరోజు పొందుపరిచి ప్రకటించారు. ఆ హామీలు ఎలా ఉన్నాయని మాట్లాడండి. దాని గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైనా విమర్శిస్తే మాట్లాడండి. వాళ్ళు కూటమి నుంచి వైదొలిగితే మాట్లాడండి. లేదు ఈ హామీలకు మేము కట్టుబడలేదని వాళ్ళు చెప్తే మాట్లాడండి. అవేమీ లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడితే దాన్ని ఎవరు పరిగణలో తీసుకుంటారు? మీ డొల్లతనమే అర్థమైపోతూ ఉంది కదా. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది, టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఎలా కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మేము చాలా స్వల్పంగా 2 పేజీల ప్రకటనలు మాత్రమే ఇచ్చాము. గతంలో మేము చేసిన దానికి కొంత కలిపి మేము చేస్తామని చెప్పి చెబుతున్నారు. 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా, మిగిలిన విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. రైతు భరోసా నువ్వు ఎంత ఇస్తానన్నావు, ఎంత ఇచ్చావు, ఇప్పటికి ప్రజలకి ఎంత అందజేసావు, అందుట్లో మీరిచ్చేది ఎంత, మీ భాగస్వామ్యం ఎంత, కేంద్ర భాగస్వామ్యం ఎంత, రైతులకు మీరు చేసిన దాని గురించి మాట్లాడుకుందాం. మీరు 13,500 రూపాయలు ఇస్తున్నారు, 7,500 రూపాయలు మీరు ఇస్తున్నారు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 12,500 రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు, అంటే 7,500 ఇస్తున్నారు. అంటే ప్రతి రైతుకి మీరు 5,000 రూపాయలు నష్టం చేకూర్చారు. మరి అది హామీ నెరవేర్చినట్ట, దాన్ని తొంగలో దొక్కినట్ట? ఇక తెలుగుదేశం ప్రభుత్వం పరంగా చూసుకుందాం. మనం రైతుకు సంబంధించిన బీమా కావచ్చు, పంటలు దెబ్బతిన్నప్పుడు కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రమారమి నాకు తెలిసినంత వరకు ప్రతి రైతుకి 30,000 రూపాయలు అదనంగా ఇచ్చింది. మామూలుగా మిరపకాయ ఉంది, మిరపకాయని కొనే దాంట్లో, ఎండు మిరపకాయ కొనే దాంట్లో వాళ్ళ గిట్టుబాటు ధర సరిగ్గా లేదని చెప్పని క్వింటాలకి 1,500 అదనంగా పెట్టి కొంది. ఎంత మామూలుగా వచ్చిన దానికి లేదు, అట్లా కాదని చెప్పని రైతులకి 30,000 రూపాయలు కూడా అందజేసింది. ఇంకోటి, భూసార పరీక్షలు చేసేవాళ్ళు రైతులకి, అంటే ఆ భూమి ఏ విధంగా ఉంది ఏంటి, దానికి ఏదన్నా వాడాలా అని చెప్పని. తర్వాత విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సగం ధరలకి వాళ్ళకి అందించేది, సగం ధరకి. ఆ తర్వాత పంటకు సంబంధించి ఏదన్నా విపత్తులు సంభవిస్తే బీమా ఉండేది. లేదు, ఈ మిరప పంటలు వీటికి సంబంధించి వాటిని కప్పెట్టుకోవడానికి టార్పాల్ పట్టలు ఇచ్చేది, తైవాన్ ఇంజన్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా రాయితీలతో ఇచ్చిందే కదా. ట్రాక్టర్లు రాయితీలతో ఇచ్చింది. వీటన్నిటికంటే కూడా మెట్ట ప్రాంతం వాళ్ళకి
ముఖ్యంగా మెట్ట ప్రాంతం వాళ్ళకి బిందు సేద్యాన్ని, ముఖ్యంగా రాయలసీమకి, ఆయన ప్రాంతానికి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతానికి ఈరోజు 49 స్థానాలు ఇచ్చిన అదే రాయలసీమ ప్రాంతానికి బిందు సేద్యం ద్వారా ఎస్టీలకి, ఎస్సీలకి 100% రాయితీలతోటి, మిగిలిన వాళ్ళకి 90% రాయితీలతోటి చెరువులు దోమించేసి ఈ బిందు సేద్యానికి అందరికీ ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత దాన్ని ఆపేసావు కదా. రైతులకు మేలు చేసావా, కీలు చేసావా? ఈరోజు హార్టికల్చరల్ డెవలప్ చేసినందువల్ల రాయలసీమ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్తున్నాయి. మరి అభివృద్ధి చేశాడా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అభివృద్ధి చేసావా? దీనివల్ల రైతు ఎంత లబ్ధి పొందాడు? ఈరోజు నాకు తెలిసి ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ 5,000 నుంచి 5 సంవత్సరాలంటే 25,000, 30,000 కాడికి 1,50,000 అంటే 1,75,000 ఈ రాయితీల వల్ల ఇవన్నీ లెక్కేసుకుంటామంటే ప్రతి రైతు సుమారు 3 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు. కాకపోతే నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోలేదు. అంతే కదా తేడా. అవును. కాబట్టి నీ హామీలేంటి, వాళ్ళ హామీలేంటి? నిన్ను ఎందుకు నమ్మరు, ఆయన ఎందుకు నమ్ముతారంటానికి దీనికి ఉదాహరణ. అలాగే రైతు రుణమాఫీ 50,000 రూపాయల లోపు అందరికీ రైతు రుణమాఫీ చేశాడు కదా. తర్వాత 1,50,000 పెట్టుకొని దాంట్లో 5 విడతలుగా ఇద్దామని చెప్పిన ఆర్థిక పరిస్థితి వల్ల 3 విడతలు చెల్లించాడు కదా. లబ్ధి పొందారు కదా. 3 విడతలు రైతులు తీసుకున్నారు కదా. మిగిలిన 2 విడతలకు కూడా ధనాన్ని పోగు చేసి కోశాధికారంలో పెట్టాడు కదా. అవును. మరి మీరు వచ్చి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చి అది ఇవ్వకుండా చేశాడు కదా ఆ రోజు. ఆ ధనమే కదా మీరు ఇప్పుడు చాలామందికి ఇస్తుంది. మరి రైతులకి చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారా, మీరు మేలు చేశారా? యువత తీసుకుందాం, ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి సంజీవిని అన్నావు. నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు. నీకు 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు, 22 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు. ఏం తీసుకొచ్చావు నువ్వు ఇప్పటి వరకు? ఎందుకు తీసుకురాలేదు ప్రత్యేక హోదా? ఇప్పుడు తీసుకురాని రేపు పొద్దున నేను ఏమి తీసుకొస్తావు? అదే యువతకి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల ద్వారా తీసుకొచ్చిన పరిశ్రమల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, నీకు రమారమే 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని స్వయాన మీ గౌతమ్ రెడ్డి గారు, దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా. మరి ఈరోజు మీరు ఎంతమంది చేశారు? ఎందుకు డిఎస్సి ప్రకటించలేదు? మీరు రాంగల్లోనే అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు కదా. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తా ఉన్నారు కదా. ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? ఒక అధ్యాపకుని కూడా ఎందుకు నియమించలేకపోయారు? మరి ఇవన్నీ మీరు యువకులకు మేలు చేశారా, కీడు చేశారా? వాళ్ళకి నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మీది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసిన దాని గురించి వ్యత్యాసం ఆలోచించుకుంటా ఉన్నారు. అవును. మీరు ఎలా ఇస్తారంటే నువ్వు ఎలా ఇచ్చావు? అప్పులు చేసి ఇచ్చావు. ఆయన సంపద సృష్టించి ఇస్తాడు. కాబట్టి వ్యత్యాసం ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళాంతలు ఏం ఆలోచించుకున్నారంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, మా ఇల్లు గొలా చేశావు. మద్యపాన నిషేధం గురించి చెప్తా. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మద్యపాన నిషేధానికి అలవాటు పడిపోతే, చీప్ లిక్కరే తాగితే, రోజుకు ఒక క్వార్టర్ కాడికి తాగితే నువ్వు అదనంగా 150 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నావు. అంటే నెలకి 4,500 రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు. అమ్మఒడి పథకానికి సంవత్సరానికి ఇచ్చేది 18, వీళ్ళకి ఇచ్చేది ఇంత 54,000 అదనంగా నీకు చెల్లిస్తున్నారు. 54,000 నువ్వు ఇచ్చేది 15,000 అంటే ఇంకా 39,000 నీకు వీళ్ళ దగ్గర నుంచి అదనంగా తీసుకుంటున్నావు కదా. ఇంటి పన్ను పెంచావు కదా, చెత్త పన్ను వేసావు కదా, ఆస్తి పన్ను పెంచుకుంటూ వస్తున్నావు కదా. ఇవన్నీ చాలదన్నట్టు విద్యుత్ ధరలని నువ్వు ఇప్పుడు 10 సార్లు పెంచావు కదా. రవాణా ధరలను పెంచావు కదా, వాహనాల మీద ఆర్టీసీకి సంబంధించి. మరి ఇవన్నీ నువ్వు పెంచితే ఎంత కూలిపోయింది ఈరోజు ఒక మహిళ? నువ్వు ఇచ్చిన తైలాలు ఎంత, నువ్వు తీసుకుంటుంది ఎనికి తీసుకుంది ఎంత? ఇవన్నీ గమనించుకుని ఉంటారా? ఈరోజు నాసిరకం మద్యం వల్ల ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా 100 మంది అక్కడ రోగులు ఉంటే అందుట్లో 70-75 మంది ఈ మద్యం, నాసిరకం మద్యం తాగినందువల్ల లివర్ పోయిన వాళ్ళు, కాలేయాలు పోయిన వాళ్ళే కదా కనపడుతుంది అక్కడ. మరి ఇవన్నీ నీ వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం అంటే గంజాయుధం చేసావు కదా నువ్వు. ఇవన్నీ గమనించరు అనుకుని నాది గొప్పగా ఉందని చెప్పుకుంటే పోనీలే. నీ గొప్పగా ఉందని నువ్వు అనుకుంటే దానికి ఆమోదం తెలిపేవాళ్ళు నీకు ఓట్లు వేస్తారు, లేదన్నాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. దానికి ఇంకా సంకల్గుద్దుకోవాల్సిన పనే ఉంది. ఓకే
సార్ ఇప్పటికి కూడా సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ లో మద్యపాన నిషేధం అనేది జగన్ గారి కళ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటివరకు ఆ కళ ఎందుకు నెరవేరలేదు? మరి ఇక మీదటైనా ఫ్యూచర్ నెరవేరే ఛాన్స్ ఉందా? కళే కదా, కళ ఎప్పుడు కలగానే ఉంటాయిగా. ఓకే సార్. సరే, ఇటు కేసీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో చేరడం పైన ఆయన రియాక్ట్ అయ్యారు. సో దేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, బీజేపీకి 200 సీట్లకు మించి రావు. సో ఎన్డీఏ కూటమిలో చేయడం అనేది చంద్రబాబు గారికి కాస్త నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది, ఆయన నష్టపోతారు అని అంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉన్నారు, అధికార పీఠం కోల్పోయింది, మళ్ళీ 5 సంవత్సరాల దాకా అధికారం వచ్చే పరిస్థితి కనపట్టలేదు. సరే, ఆయన మధ్య చెప్పాడు, వాళ్ళందరూ మాకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ మాతోటి మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మేమే అధికారంలో రాబోతున్నాం అని చెప్పి ఆయన కళ్ళగంటానే ఉన్నాడు. సరే, ఆయన కోరిక నెరవేరుద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కళ నెరవేరాలని కోరుకుందాం. ఇక భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఈ రోజైతే ఏం కలవలేదు కదా, ఎన్నోసార్లు కలిశారు, విడిపోయారు, మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నష్టపోతే చంద్రబాబు నాయుడు గారు నష్టపోతాడు, నీ స్నేహితుడు లాభపడతాడు కదా, నీ కోరిక కూడా అదే కదా, నీ శిష్యుడు నీ స్నేహితుడు ఆయన లాభపడతాడు కదా, నీకు అది ఉపయోగమే కదా, సంబరపడు, ప్రజలు ఆమోదిస్తారేమో చూద్దాం. సార్ గాజు గ్లాసు మరి జనసేన పార్టీ సింబల్ని ఫ్రీ సింబల్ చేశారు. ఇప్పుడు జనసేన పోటీ చేసే స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో చాలా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చేశారు. మరి దీనివల్ల కూటమికి అయితే అంటే ముఖ్యంగా టీడీపీకి అండ్ బీజేపీకి అయితే చాలా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై? గతంలో చాలా చోట్ల స్వతంత్రంగా పోటీ చేసిన వాళ్ళు గెలిచారు. చాలా ప్రదేశాల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సరైన సమయంలో వాళ్ళ గుర్తులు రానందువల్ల, అంటే అధికారికంగా వీళ్ళు మా అభ్యర్థులు అని చెప్పని పార్టీ ప్రకటించినటువంటి పత్రం వాళ్ళకి సమర్పించినందువల్ల చాలామంది గుర్తులు లేని సాట కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసినప్పుడు దానికి విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసినప్పుడు కొంచెం ఆలోచించారు. ప్రధాని గారి సభ అయిపోయిన తర్వాత కొంచెం నిరుత్సాహం వచ్చిన మాట వాస్తవం. ఒక వారం రోజులు మదన పడ్డారు. కానీ ఎన్నికల రణక్షేత్రంలో దిగిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, మనం గనక ఈ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే అంతిమంగా లబ్ధి పొందేది జగన్మోహన్ రెడ్డి గారు కదా, వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కదా వేయాల్సింది. కాబట్టి దానివల్ల మనం సాధించేది ఏంటి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, రాష్ట్రంతో జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఈ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారు. మీరన్నట్టు ఏం జరిగిద్దంటే, తెలుగుదేశం పార్టీ గ్లాస్ గుర్తున్న సాట గ్లాస్ గుర్తుకు ఓటేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్న చోట గ్లాస్ గుర్తు కేటాయించారు కాబట్టి సహజంగా జనసేన పార్టీ వీరాభిమానులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఆ గుర్తు మీద ఓటు వేయచ్చు. దానివల్ల నష్టం జరగట్లేదని అయితే నేను చెప్పను. కానీ ఆ నష్టం ఓటమి దిశగా తీసుకెళ్లేంతగా ఉండదని అయితే నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, ఈ తడవ 60-65% పైన కూటమికి ప్రజలు ఆమోదం తెలపబోతున్నారు. 60-65% కూటమికి ఆమోదం తెలపబోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఈ గ్లాస్ గుర్తు కనపడితే దానికి ఓట్లు వేస్తారని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ప్రచారం చేసుకుంటారు కదా, అక్కడ బలంగా ఎక్కడన్నా ఉండి గ్లాస్ గుర్తే అని చెప్పి నేను నిర్ణయించట, ఒక 1000-2000 తేడాతో ఎక్కడన్నా ఓడిపోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి 3-4 ఓట్లు అట్లాంటి శాతం ప్రభావం చూపొచ్చు. అలా నువ్వు నేనన్నట్లు పోటీ పడే స్థానాలు ఉన్నాయి అయితే నేను భావించట్లేదు. ఓకే సార్, దీని తర్వాత మన ఈసీ పైన చాలా ఆరోపణలు అయితే రావడం చూస్తాం. ఇంకా జగన్ గారి కంట్రోల్లోనే ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు అయితే గాజు గ్లాస్ ఎందుకు, వేరే గ్లాస్ ఇచ్చినా, వేరే ఏ గుర్తు ఇచ్చినా పర్లేదు, అయినా గాజు గ్లాస్ ఎందుకు ఇచ్చారు, ఇటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి ఇప్పటికి కూడా ఈసీ జగన్ గారి కంట్రోల్లో ఉంది అని అంటారా సార్? ముందుగా వాళ్ళు ప్రకటించారు మొన్న, ఇది పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాసు, జనసేనకి అని అన్నారు. అయిన తర్వాత మార్చారు అంటే, ఇక్కడ ఈసీ వాళ్ళకంటే కూడా వాళ్ళు చెప్పారు అమలు చేయాల్సిన అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతల్లోనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, సిఎస్ గారు మార్చకపోవటం, ఆయన వాళ్ళకు అనుబంధంగా ఉన్న వాళ్ళందరినీ 4 నెలల నుంచి వాళ్ళు తెలివిగా వాళ్ళ మనుషులందరినీ అట్లా నియమించుకోవటం వల్ల జరిగినటువంటి పరిణామాలు. కేంద్ర ఎన్నికల సంఘం దీని గురించి దృష్టి పెట్టి ఈ అధికారులందరి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. కాకపోతే ఏంటంటే, మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు
వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే నిప్పుల్లో చేయి పెట్టింది, ఏళ్ళన్నీ కాలిపోయినాయి. వీళ్ళు ఏంటంటే అట్లా పోయారు, చిన్న చొరకబడింది కాబట్టి ఇలా గాయం అనిద్ది, వాళ్ళకేం చేతులు తీసేయాల్సిన పరిస్థితి. అదే జరిగింది. అంతకంటే పెద్దగా దీనివల్ల నష్టం జరిగిద్దని అయితే నేను అనుకోను, కానీ ఎంతో కొంత అంత ప్రభావం అయితే ఉంటుంది. 10 ఓట్లు పోయినా, 100 ఓట్లు పోయినా, 1000 ఓట్లు పోయినా పోయినట్టే కదా. దాని ప్రభావంతో ఓడిపోతే ఈ ప్రభావమే కదా. 175లో 18 అంటే 157 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచింది. అవును. ఓకే సార్, కేంద్రం యాక్షన్ తీసుకోవాలంటున్నారు. మరి కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటివరకు ఎందుకు మరి దీని పట్ల పెద్ద స్పందించలేదు, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, మీ ఒపీనియన్స్? అంటే దాని గురించే కొంచెం ఆలోచిస్తున్నారు జనం కూడా. అవును, వీళ్ళు మనస్ఫూర్తిగా కలిసి చేస్తున్నారా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఆ ఆలోచన. కానీ దీన్ని అన్ని మర్చిపోయి ఉండా సరే ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉండసాట, జనసేన అభ్యర్థులు ఉండసాట సంపూర్ణంగా గెలవాలని నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు కలిపి 165 స్థానాల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి 161 స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచిద్దని అయితే నేను భావిస్తాను. ఓకే సార్, ఇవాళ మరి కోర్టులో పిటిషన్ కూడా వేశారు జనసేన పార్టీ వాళ్ళు, అది కోర్టులో నడుస్తూ ఉంది. మరి ఏమన్నా వీళ్ళకి ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి ఈ టైంలో? అంటే ఎమ్మెన్యే స్పందించాలి, గుర్తులు కూడా కేటాయించారు కాబట్టి మరి కేంద్ర ఎన్నికల సంఘానికి అయిపోయిన తర్వాత చూద్దామంటారు, ఏమంటారో తెలియదు న్యాయస్థానం. ఓకే, ఈరోజే దాని గురించి ఏదో వివరణ వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.